అందరికీ ప్రైజ్ లార్డ్. బాగున్నారా ప్రేమైన దేవుని బిడ్డలారా? మరి ఈ దిన వాక్యాన్ని మనం చదువుకుందాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథములో నుండి 59వ కీర్తన 16వ వచనాన్ని మనం చదువుకుందాం. 59వ కీర్తన 16వ వచనాన్ని మనం చదువుకుందాం. నీవు నాకు ఎత్తైన కోటగా ఉన్నావు, ఆపద్దినమున నాకు ఆశ్రయముగా ఉన్నావు. నీవు నాకు ఎత్తైన కోటగా ఉన్నావు, ఆపద్దినమున నాకు ఆశ్రయముగా ఉన్నావు. ప్రేమైన దేవుని బిడ్డలారా, మనకు దేవుడే ఒక కోట. దావీదు అంటాడు, నా కొండ కోట నీవే అని అంటాడు. ప్రేమైన వారలారా, ఇంకా ఆయన దేవుని గురించి మాట్లాడుతూ ఇశ్రాయేలుకు మరి పర్వతం ఉన్నట్లు కొండ సియోను కొండగా నీవు ఉన్నట్టు నీవు నాకు ఉన్నావు అని అంటాడు. అంతేకాదు, కొండల తట్టు నా కన్నులెత్తుచున్నానని అంటాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇజ్రాయేలు చుట్టూ కూడా మరి పెద్ద పెద్ద పర్వతములు, కొండలు, ఆ కొండల మధ్యలో ఈ యొక్క భూభాగం ఉన్నది. ప్రియులారా, ఇజ్రాయేలు దేశానికి ప్రొటెక్షన్గా శత్రువు బారి నుండి కాపాడడానికి ఆ యొక్క పర్వతాలు ఉన్నాయి. అట్లనే ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుని నమ్మిన బిడ్డలకు దేవుడే మరి ప్రొటెక్షన్ కలుగజేస్తాడు. మనకు ఆపద్దినమున ఆయనే మనకు సహాయకుడిగా ఉంటాడు. శత్రువు మన మీద విరుచుకుపడకుండా, శత్రువుకు మనం అప్పగించబడకుండా, శత్రువు బారిన పడకుండా దేవుడు మనల్ని కాచి కాపాడే దేవుడై ఉంటున్నాడు. ఇదిగో, కోడి తన రెక్కల కింద పిల్లలను భద్రపరిచినట్లుగా నేను వారిని భద్రపరుస్తానన్నాడు. కనుక ప్రేమైన దేవుని పిల్లారా, ఆ రీతిగా మరి దేవుని యొక్క కాపుదల మనకున్నది. దేవుడు తన బిడ్డలను ఎప్పుడు కూడా అలాగున భద్రపరుస్తాడు. తన రెక్కల మీద మనల్ని మోస్తాడు. ఆ రెక్కల క్రిందనే మనకు ఆశ్రయము కూడా కలుగజేస్తాడు. కనుక ఆయనే మన కొండ కోట. నీవు నాకు ఎత్తైన కోటగా ఉన్నావు, ఆపద్దినమున నాకు ఆశ్రయము అని అన్నాడు. కనుక ప్రియులారా, ఆపద్దినమున ఈ లోకంలో ఎవరు ఆశ్రయము కారు. నీ బంధువులు, నీ స్నేహితులు, నీ తల్లిదండ్రులు, నీ తోబుట్టువులు, నీ యొక్క శ్రేయభిలాషులు ఎవ్వరు కూడా నీకు సపోర్టుగా ఉండరు. యోబు జీవితాన్ని మనం చూసినట్లయితే చూడండి, ఆపద్దినం వచ్చినప్పుడు బంధువులందరూ తొలగిపోయారు, స్నేహితులు శత్రువులు అయిపోయారు. ప్రియులారా, కట్టుకున్న భార్య కూడా దూరమైంది. చివరికి చాలా దుఃఖము మరి అతడు అనుభవించవలసి వచ్చింది. ఎవరు కూడా అతనికి సపోర్టుగా లేరు. ప్రియులారా, కానీ మరి దేవుడే అతన్ని ఓదార్చాడు, బలపరిచాడు. ఆ ధైర్యం, ఆ శక్తి, ఆ విశ్వాస బలమును దేవుడే ఇచ్చాడు. కనుక యోబు స్థిరుడై దేవుని వైపు చూశాడు. కనుక తన ఆపదలన్నీ తొలగిపోయాయి. దేవుడు ఆయనను ఆశీర్వదించాడు. మునుపటి కంటే రెండంతల ఆశీర్వాదం అతడు పొందాడు. కనుక ప్రియులారా, మరి ఎవ్వరి వలన మనకు రక్షణ కలగదు. రాజుల వలన కానీ, మరి అధికారుల వలన కానీ మనకు ప్రొటెక్షన్, కాపుదల అనేది ఉండదు. కేవలం దేవుని వల్లనే మనకు ఉంటుంది. ఆపద్దినమందు నీవు ఆయనను నమ్ముకో. ఆయన నీకు ఆశ్రయము, ఆయన నిన్ను కాపాడువాడు. నిన్ను కాపాడువాడు కునుకడు, నిద్రపోడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, నీ శత్రువు ఒక మార్గంలో వచ్చి 7 మార్గాలలో పారిపోయేటట్లుగా చేసే దేవుడై ఉంటున్నాడు. కనుక ఆపద్దినమున ఆయనే నీకు ఆశ్రయము, ఆయనే నీకు ఎత్తైన కోట. ఆయన నమ్ముకో, ఆయన నిన్ను ఉద్ధరిస్తాడు, నిన్ను కాపాడుతాడు, నీ మనవులను వింటాడు, ఆ బాధల నుండి విడిపిస్తాడు. కనుక ఈ మాటలు వింటున్నా నా ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు ఏ ఆపదలో ఉన్నావు? ఎటువంటి ఆపదలో నువ్వు జీవిస్తూ ఉన్నావు? ఆపద పెద్దదా, మరి తొలగిపోలేనంత బాధన? మరి ప్రియమైన దేవుని బిడ్డ, నువ్వు ఎటువంటి ఆపదలో ఉన్నా సరే ఈ మాటలు వింటుండగా నాతో ఏకీభవించి ప్రార్థన చేయి. ఈ మాటలు వింటున్నప్పుడు నీవు ఇప్పుడే దేవుని మీదకి నీ ఆలోచన మళ్లించు, దేవుని మీద ఆనుకో. దేవుడు నీ ఆపదలన్నిటిని తొలగించి నేను ఆదరించి బలపరుస్తాడు. నాతో పాటుగా ప్రార్థన చేయి. తలలు వంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన దేవ, కృపగలిగిన తండ్రి, జీవాధిపతి, మీ ఘనమైన నామమునకు వందనాలు నాయన. ఆపద్దినమున నీవు నాకు ఎత్తైన కోట, నీవే నాకు ఆశ్రయము నాయన. నేను నమ్ముకున్నవాడు ధన్యుడు. నువ్వు నాయన
నీ పిల్లలను ఎప్పుడు నీ రెక్కల కింద భద్రపరిచి కాపాడే దేవుడు ప్రభువా, మరి ఆపదను తొలగించమని ప్రార్థిస్తున్నాం. ఆపద ఎట్టిదైనా యేసు నామమున దూరమైపోవునుగాక, వారి కుటుంబం కాపాడబడునుగాక, వారు కాపాడబడుదురుగాక, అందులో లేవనెత్తబడుదురుగాక. ఉన్నతమైన మీ ఆశీర్వాదంతో నింపు నడిపించు ప్రభువా, మీ సహాయము దయచేయండి. వారి జాబును, వారి వ్యాపారమును, వారి నాయన చేతి పనిని మీరు దీవించండి. వారి పిల్లలను దీవించండి, వారి కుటుంబమును దీవించండి, వారి భవిష్యత్తును దీవించండి, వారి ఆలోచన యావత్తును నెరవేర్చండి, కోరికలను సిద్ధింపచేయండి. వారు అనారోగ్యముగా ఉన్నట్లయితే మీ నామములో వారి అనారోగ్య సమస్యలను దూరపరచండి. ఆర్థిక సమస్యలతో సతమతమవుతుంటే యేసు నామములో వారి ఆర్థికపరమైన సమస్యలన్నీ దూరమవునుగాక. నిశ్చయముగా నీ బిడ్డలను మీరు ఆశీర్వదించండి. దినమంతా కూడా కాచి కాపాడమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు.